ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ఈ రాశి వారికి చాలా చాలా ప్రత్యేకం. అందుకే మీ పనులని పక్కన పెట్టి మరి ఈ వీడియోను చూడని చెప్తున్నాను. ఈ 3 రోజులలో మీ జీవితాన్ని మలుపు తిప్పే 3 ప్రధాన సంఘటనలు చెప్పబోతున్నాను. ఇదేదో మామూలు విషయం కాదు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గ్రహగతులు మారుతున్నాయి. ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. లోకమంతా మీ పాదాక్రాంతం అవడం ఖాయం. అయితే ఆ అద్భుతమైన మార్పేంటి, మీకు రాబోయే ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే కామెంట్ బాక్స్లో హరహర మహదేవ అని చెప్పి భక్తితో రాయండి. ఆ శివయ నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను అంతటినీ దూరం చేస్తుంది. ఈ రాశివారు ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో మీకు ఫోన్ కాల్ రాబోతుంది. 48 గంటల్లో మీ జీవితం ఊహించిన మలుపు తిరుగుతుంది. ఒకేసారి 2 పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఈ కలియుగంలోనే ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడుండొచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉండొచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడ్చుకోకుండా ఉండాలి అంటే ఈ 3 రోజుల్లో మీరు చేయాల్సిన పనులేంటి, మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చూద్దాం. ఎందుకు అంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే ఈ రాశివారు రాబోయే ఈ 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు తక్కువ చేసిన వాళ్ళు నోళ్ళ మీద వేలేసుకోవడం ఖాయం. అవును మిత్రులారా, రాబోయే 3 రోజులలో మీ జాతక చక్రం ఎంతలా మారబోతుంది అంటే గత 7 జన్మలో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని. అందుకే ఈ 62 నుండి 8 గంటల మధ్యలో ఆ పరమశివుడు ఆజ్ఞతో మీకు 7 రకాల శుభవార్తలు అందబోతున్నాయి. మిమ్మల్ని ఎవరు ఏడిపించారు, ఎవరు మరో వేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. తమ తప్పు తెలుసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. ఎదుటివారి ముందు చేచాపి అడిగారు. మీ ఆత్మీయుల మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడే అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కళ్ళు ఎర్ర చేసి మాట్లాడారు. ఇదంతా మీ సమయం బాలేక గ్రహగతులు అనుకూలించక జరిగింది. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకు 3 కీలకమైన సందేశాలు పంపాడు. ఈ సందేశాల విషయాలు మీ జీవితాన్ని మనోస్థాయికి తీసుకెళ్తాయి. ఇది చిన్న చిన్న సంతోషాలు కావు, మీ వంశంలోనే ఎవరు చూడనంతటి అద్భుతాన్ని జరగబోతున్నాయి. అయితే ఈ రాశివారు ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ వీడియోని ఎవరికి తెలియకుండా ఒంటరిగా చూడండి. ఎందుకు అంటే వారి దిష్టి కూడా మనకు తగులుతుంది. గోడలకు కూడా చెవులుంటాయని మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను బయట పెట్టబోతున్నాను. మీ మీద తంత్రమంత్రాలు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు, అలాగే మీ జీవితంలోనే రాబోయే నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసుకుందాం. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు పంపిన ఆ సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాంచేస్తుంది కదా. ఇప్పుడు కూడా అదే సరిగ్గా అలాంటిది ఒక జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకొని శనిదేవుని ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆపద నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ రాబోయే గండం నుంచి మీరు గట్టెక్కాలి అంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ విపత్తు మీ దరి చేరకముందుగా దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలని తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. వీడియో చివరిలోనే మీ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ భాగాన్ని మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఫిబ్రవరి 18 నుంచి మీకైతే అనుకున్న ప్లాన్ ప్రకారమే పనులన్నీ జరుగుతాయి. దీనివల్ల మీ మనసుకు ఎంతో తృప్తి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇకపై వ్యాపారం చేసేవారికి ఈ 3 రోజుల్లో
పండగ అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలలో ఊహించని లాభాలు గడిస్తారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సర్దుమణిగి సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు రాదని వదిలేసుకుంటే అది సడన్గా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. వ్యాపారం విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావడం వలన లేదా ఏదైనా ఫంక్షన్ ఉండడం వలన మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారొచ్చు. ఆఫీసులో కానీ పనిచేసే చోట కానీ ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలు మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసే ఈ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేయండి. మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. మీ జీవితంలోనే వస్తున్న ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి వారి సలహాలు సహకారం మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా సరే ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది ఈ రాశి వారి మనసులోని ఒకటే ప్రశ్న ఉంది. నా జీవితంలోని కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అనేది. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది. కానీ మీరే కొన్ని తప్పులను చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకుంటున్నారు. చూడండి, కష్టపడేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవాల్సిన సమయం దాటిపోయినా ఇంకా వెంటాడుతుంది అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే. వారిని మీరు పట్టించుకోకపోవడం వలనే మీ పనులు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మలుచుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకులు కులదైవం కనుక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను అస్సలు కూడా తక్కువ అంచనా వేయకండి. గ్రహగతులు గోచార స్థితిని బట్టి మీ జ్యోతిష్య విశ్లేషణ 100% ఖచ్చితంగా ఉండబోతుంది. ఇలాంటి అద్భుతమైన జోష్యం ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. మీ జీవితంలోని అతిపెద్ద మలుపు ఫిబ్రవరి 18 నుంచి 20 మధ్యలోనే ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు వెలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వలన మీకు దక్కాల్సిన ఆ రాజభోగం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏంటి? ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మీ జీవితంలోనే ఒక భారీ మార్పు రాబోతుంది. కానీ ఒక చేదు నిజం. అదేమిటి అంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవును మిత్రులారా, మీరు అన్యాపదేశంగా చేసిన ఆ పొరపాటే ఇప్పుడు మీ జీవితంలోని ఈ కష్టాలకు బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ వీడియోను చివరి వరకు చూసి నేను చెప్పబోయే పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించాలి. ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. మీరు చేసిన ఆ పొరపాటు ఏమిటో తెలుసా? గత కొన్నేళ్లలో మీకు తెలియకుండానే ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి దీవెనను మీరు జారవిడ్చుకున్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని పెట్టింది. కానీ ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగిసిపోయింది. మీ జాతకంలోనే శుక్రుడు మరియు గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానాల్లోకి ప్రవేశించాయి. దీనివల్ల ధనం, గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే. రేపు ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఇలా అనుకోండి: ఓ విశ్వమా,
నాది అనుకున్నది నాకు చేరువవు. నేను చేసిన పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ 7 రోజులలో మీకు ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతుంది. పాట పాతప్పులు తీరిపోవడం లేదా ఎక్కడో దాచిన ధనం మీ చేతికి అందడం ఖాయం. కోటీశ్వరులు అయ్యే మార్గం మీకు సులభమవుతుంది. అయితే ఈ రాశివారు మీరు ఇన్నేళ్లుగా చేస్తున్న కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తున్నాయి. అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పే అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం, అలాగే మద్యం మరియు మాంసాహారాలు వ్యసనాలు. వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలగడం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం ఇదే. వీటిని ఒక్కసారిగా మార్చుకొని చూడండి. మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలబడదు. ఒకవైపు నుంచి వస్తుంది, మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం వలన, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వలన సంపాదన అంతా ఖర్చు అయిపోతుంటే చేతిలో ఇసుక పోసినట్టు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్టు మీకు అనిపిస్తుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మీ గ్రహదశలతో పాటుగా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణమే. శనిదేవుడి వక్రదృష్టి, రాహుకేతువుల ప్రభావం వలన మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఏంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా, మనం తిరిగి స్నేహితుల సాంగత్యం బాగలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ మంత్రం పఠించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోట సిరి సంపదలు ఉంటాయి. ఇప్పుడు మీకోసం శని ప్రభావం తగ్గించి దండం నిలబడేలాగా చేసి కొన్ని అద్భుతమైన జ్యోతిష పరిహారాలు చెబుతాను. మొదటి పరిహారం, ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల శని దోషాలు తొలగి పనుల్లోని ఆటంకాలు తగ్గుతాయి. రెండవ పరిహారం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. మూడవ పరిహారం, మీ ఇంట్లో ఉన్న పాత చిరిగిన బట్టలు, పగిలిపోయిన వస్తువులు, తుప్పుపట్టిన పాత్రలు, పనికిరాని సామాను వెంటనే బయటపడేయండి. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అసలు నిలబడదు. ఆ వస్తువులను పారేయడము లేదా పాత సామాన్ల వాడికి ఇచ్చేయడము చేయండి. మీ ఇంట ఎంత ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అంతలా ప్రకాశిస్తుంది. ఈ రాశివారు గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంలోనే గడిచిపోతుంది. అందుకే నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే పాత సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ప్రభు నా జీవితంలో ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని. మీకు అందబోయే అదన సంపదలు మీరు అస్సలు ఊహించలేరు. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. మీకు అపారమైన ధనవంతులయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని మీరు అందుకుంటారు. మీరు చాలా తెలివైన వారు. ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యాల కోసం, పట్టుదల కోసం శ్రమించడమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో అండగా ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మీ నోటికి తాళం వేయడం. అవును, ఈ రాశివారు రాబోయే రోజులలో మీ మాట మీ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇది నిజం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. దీని వలన మీ ఆత్మీయుల మనసు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. తెలియకుండానే మీరు అనే కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటేనే మీ బంధాలు పదిలంగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లోనే మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులను అంటే అభిరుచులు ఏమైనా ఉంటే వాటి కోసం సమయం కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా
పదే పదే రావడం వలన మీ బడ్జెట్ కొంచెం తలకిందులు అవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. జీవితంలోనే పాజిటివ్ ఎనర్జీ పెరగాలి అంటే ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కిన అవకాశాలకు, మీకున్న బంధాలకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇలా కృతజ్ఞత భావంతో ఉంటే మీ మనసు తేలిక పడడమే కాకుండా జీవితం చూసే కోణం కూడా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంలో సాగబోతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ సమాచారం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఒక జోస్యం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక అద్భుతమైన నిజం. ఈ వార్త విన్నప్పుడు మీరు నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకు అంటే కలియుగ చరిత్రలో ఎప్పుడూ లేని విధానంగా ఒక గొప్ప అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే మీకు ఈ 3 రోజులలో మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఇప్పటి వరకు మీ మనసును పట్టి పీడిస్తున్న చీకటి, ఆందోళనలు అన్నీ కూడా ఇక ముగిసిపోనున్నాయి. ఎందుకంటే ఒక గొప్ప దైవశక్తి ఇప్పుడు మీకు ఒక ప్రాణ స్నేహితుడిలా తోడుగా ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కేవలం రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు మీ చెయ్యి పట్టుకొని మీ జీవితాన్ని మార్చడానికి స్వయంగా ముందుకొచ్చారు. ఆ దైవం ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? రాబోయే రోజుల్లో మీరు అందుకోబోయే ఆ అద్భుతమైన విజయాలు ఏమిటి? ఈ విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ భగవంతుడిపై నమ్మకంతో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ లేదా జై మహాలక్ష్మి అని భక్తితో రాయండి. ఆ దేవుడి కృప మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ రాశివారు సాక్షాత్తు ఒక దైవమే మీకు స్నేహితుడిగా మారడము అంటే అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద శుభవార్త. ఇలాంటి అవకాశం మునుపెన్నడూ ఎవరికి దక్కలేదు, ఇక ముందు దక్కదు కూడా. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. అందుకే చేసుకున్న పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ఈ వీడియోను అస్సలు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే మీ జీవితంలోనే ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోయినట్టే అవుతుంది. ఆ దైవం మీతో స్నేహం చేయాలని, మీకు తోడుగా ఉండాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు ఎన్నో చిన్న చిన్న సంకేతాలను కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మీరు వాటిని గమనించలేకపోయారు. అయినా సరే ఆ దైవం మీపై ఎందుకో ప్రసన్నంగా ఉన్నారు. ఆ దివ్య శక్తి ఇప్పుడు మీకు దరి చేరింది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ దైవం పట్ల మీ ప్రవర్తన ఎంతో వినయంగా ఉండాలి. మీలో ఉండే చిన్నపాటి సానుకూల మార్పే మీకు కొండంత అండగా మారుతాయి. ఆయన ఎప్పుడు మీ పైన కోపడలేదు. ఒక నిజమైన మిత్రుడిలా మీకు ఆపదలో ఉన్న ప్రతిసారి మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ విషయాలు వినడానికి వింతగా ఉన్నా వీటిని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకు అంటే ఇది మీ జీవితంలోని ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ రాశివారు ఆ దైవం మీకు స్నేహితుడిగా మారడం ఎంత అదృష్టమో అంతే బాధ్యత కూడా. ఎందుకంటే ఆ దివ్య శక్తిని మనం ఎప్పుడు కూడా నొప్పించకూడదు. మీ ప్రవర్తనలో ఏమాత్రం అహంకారం కానీ, ఇతరుల పట్ల చులకన భావం కానీ రాకుండా చూసుకోవాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే ఆ దేవుడి ఆశీస్సులు మీకు అంతగా లభిస్తాయి. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు మనపై కోప్పడడు. దైవం కూడా అంతే. మీపై ఎప్పుడు ఆగ్రహించలేదు. మీరు ఆపదలో ఉండి కళ్ళు మూసుకొని ఆయనను తలుచుకున్న ప్రతిసారి ఆయన మీకు అదృశ్య రూపంలో అండగా నిలబడ్డాడు. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడిన క్షణాల్లో మీ వెన్నంటే ఉండే ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వీటిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ సత్యాన్ని గ్రహించలేని వారే నిజమైన దురదృష్టవంతులు. భగవంతుడి దగ్గర న్యాయం జరగడానికి ఇప్పుడు సమయం పట్టవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగదు. ఈ రాశివారు మీరు ఎవరికి కీడు చేయాలని కోరుకోరు, అందరి మంచి ఆశిస్తారు. అందుకే మీరు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ దేవుడు మీకోసం దిగి వచ్చాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ దైవశక్తి మీ జీవితంలోనికి రావడానికి ఒక రకంగా మీ శత్రువులే కారణం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం ఇదే.
మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై చూపించిన ప్రతికూలత దృష్టి మళ్ళీ మానసిక ఒత్తిడికి గురి చేయాలని వారు చేసిన ప్రయత్నాలు చూసి ఆ భగవంతుడికి మీపైన కరుణ కలిగింది. ఆ దైవం కేవలం మీ ఇంటినే కాదు, మీ ప్రాణాలను కూడా ఎన్నోసార్లు గండాల నుంచి జరిపించారు. మీ శత్రువులకు ఇప్పుడు ప్రకృతి ద్వారా కలిగిన గుణపాఠం అందబోతుంది. ఆ దైవం శక్తి మీకు తోడుగా ఉన్నప్పటి నుంచి మీ జీవితంలోని కొన్ని మార్పులను మీరు గమనించే ఉంటారు. మీ పనులన్నీ సజావుగా సాగడం, కారణం లేకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలగడం, మీలోని ఆత్మవిశ్వాసం పెరగడం, ఇవన్నీ ఆయన మీ పట్ల ఉన్నారనడానికి సంకేతాలు. మీరు మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు. నిజానికి మీ శత్రువులు మీపైన కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపాలని ప్రయత్నించారు. మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆ దైవ మిత్రుడు మీకు తోడుండడంతో వారి ఆటలు ఏవీ సాగలేదు. మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయ వలన మీ ఇంటి ప్రశాంతత కొంచెం తగ్గినట్టు మీకు అనిపించవచ్చు. ఈ మాటలు మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు, కానీ జరుగుతున్న యథార్థాన్ని మీకు వివరించాలన్నదే మా ఉద్దేశం. అందుకే మేము మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించే ఈ ముఖ్యమైన విషయాలను వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోలో మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలోని రాబోయే అద్భుతమైన మార్పులను, లాభాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే సమయం వృధా చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కేవలం ఒక వారం పాటు మన వీడియోలను క్రమం తప్పకుండా చూసి అందులో చెప్పే చిన్న చిన్న సూచనలు పాటించండి. మీ జీవితంలోనే బాధలన్నీ ఎలా మయమవుతాయో మీకే అర్థమవుతుంది. ఆ నమ్మకంతో మేము ఈ మాట చెప్తున్నాం. కాబట్టి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఆ సమయంలోనే ఒక దివ్యమైన శక్తి దృష్టి మీపైన పడింది. ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో ఇతరులకు మేలు చేయాలని చూశారో వారికి భగవంతుడు తోడు ఎప్పుడూ ఉంటుంది. మీ విరోధులు మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురి చేస్తున్న ఆ క్లిష్ట సమయంలోనే ఆ దైవం స్వయంగా మీ దరి చేరారు. దైవశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఎటువంటి ప్రతికూలత నిలబడలేదు. ఆ అదృశ్య శక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోయింది. నిన్న రాత్రి సరిగ్గా 2:30 తర్వాత మీ జీవితంలోనే ఒక గొప్ప మార్పు సంభవించింది. ఆ పవిత్ర సమయంలో ఆ దైవశక్తి మీ ఇంటిని దరిచేరగానే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీనంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయింది. మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేయాలని చూసిన వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ప్రకృతి నియమం ప్రకారం ఎవరు ఏది చేస్తే అది తిరిగి వారికే వస్తుంది. మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారి ఆలోచనలే ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలున్నాయి. నిజాయితీగా ఉండే వారిని ఎంత కిందకు తొక్కాలని చూసినా వారి మనసు శుద్ధంగా ఉంటే మళ్ళీ రెట్టింపు వేగంతో పైకి లేస్తారు. సరిగ్గా ఇదే ఇప్పుడు మీ జీవితంలోనూ జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం వలన ఏ ముఖ్యమైన అప్డేట్ని మీరు మిస్ అవ్వరు. ఇక వినండి, మీరు ఎన్నో ఏళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారో ఆ దృశ్య గడియలు రానే వచ్చింది. మీ జీవితంలోని పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ కోరికలన్నీ తీరే సమయం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు జీవితంలోని ఒకసారి కొత్త మలుపు తిరగబోతుంది. మీరు ఎంతటి ఎత్తుకు ఎదుగుతారు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ పొరుగు వారు కూడా మీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజంగా మీ జాతకంలో ఇప్పుడు రాజయోగం కనిపిస్తుంది. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి చూసిన వాళ్ళు, మీ ఎదుగుదలకు అడ్డుపడాలని చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి లోపల అసూయతో రగిలిపోతారు. కానీ వారి అసూయ మిమ్మల్ని ఏమీ చేయలేదు.
మీరు చేయాల్సిందల్లా కూడా ఒకటే, మీ దైవ చింతనను కొనసాగించండి. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి విషయాలు జతకు వచ్చినా అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ భక్తి భావమే మీ జీవితానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. అసలు ఇంతకాలం మీకు అదృశ్యంగా తోడుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దైవం ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ దేవాతి దేవుడు, ఆ పరమాత్ముడే. అవును మిత్రులారా, ఆ మహాకాలుడే స్వయంగా మీ జీవితాన్ని నింపబోతున్నాడు. ఎవరిపైన అయితే ఆ బోలా శంకరుడు ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరు ఏమీ చేయలేరు. శత్రువులు ఎన్ని కుతంత్రాలు చేసినా మీ వెంట్రుక కూడా కదపలేరు. ఆయన అనుగ్రహంతోనే రేపటి నుంచి మీ జీవితంలోనే ప్రతిరోజు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీ ప్రతి కళ నిజం కాబోతుంది. రేపే మీ తలుపు తట్టబోయే ఒక పెద్ద శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. అయితే ఈ అదృష్టం మీ వెంట ఉండాలి అంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరినైనా పేదవారిని, యాచకులు లేదా వృద్ధులు మీ ముందు చేయి చాపితే వారిని అగౌరవపరచకండి. ఆ దైవం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని పరీక్షించవచ్చు. మీకు తోచిన అంతలో వారికి సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. మీరు ఒక పేదవాడిని సంతోషపెడితే ఆ భగవంతుడు మిమ్మల్ని జీవిస్తాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల మీకు కలిగే పుణ్యఫలం అనంతం. అలాగే మరో ముఖ్యమైన విషయం, మీ ఎదుట ఏదైనా పాము లేదా ఇతర జీవులు కనిపిస్తే వాటిని హింసించకండి. అవి భగవంతుడి సంకేతాలు కావచ్చు. అవి మీకు ఏ హాని చేయనంత వరకు మీరు కూడా వాటికి కష్టం కలిగించకండి. వీలైతే వాటిని సురక్షిత ప్రాంతాల నుంచి విడిచిపెట్టేలా చూడండి. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ రాశివారు ఆ జీవులను క్షమించి వాటిని సురక్షితమైన అడవిలోనూ లేదా ఖాళీ మైదానంలో విడిచిపెట్టండి. ఇలాంటి పనులు మీకు ఎంత పుణ్యాన్ని విడిచిపెడతాయి. ప్రస్తుతం మీరు చేసే ప్రతి చిన్న పుణ్య కార్యం మీ జీవితంలోని అద్భుతమైన మార్పులకు కారణమవుతుంది. ఇక రాబోయే ఆ 3 రోజులు మీ జీవితంలోనే అత్యంత కీలకమైనది. ఈ 3 రోజుల్లో మీరు ఊహించని పెద్ద మార్పులను చూడబోతున్నారు. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వ్యవహారాలు లేదా కుటుంబ విషయాలు. ఇలా ప్రతి అంశంలోనూ ఒక సానుకూల మార్పు రాబోతుంది. ఈ 3 రోజుల సమయం మీకు వజ్రాల కంటే విలువైనది. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. మీ అదృష్టం మీకు అద్భుతమైన అవకాశాలను అందించబోతుంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మీ భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు నెరవేరడమే కాకుండా వాటి ద్వారా మీకు భారీ లాభాలు కూడా అందుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లోనే బిజీగా ఉంటూనే ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కుటుంబంలో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మిగిలిన సమయంలో కాస్త ఒంటరిగా గడుపుతూ మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయాల్లోనే ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించటం లేదు, కానీ చిన్నపాటి అపార్థాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది. మీ గ్రహస్థితి బాగుండడం వలన చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. పాత బాకీలు లేదా పాత పనుల నుంచి అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువే మీకు అందుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఈ 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఇది ఒక పండగ లాంటిది. వ్యాపారంలోనే అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. అయితే వ్యాపారానికి సంబంధించిన పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన ఉంటే సరైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ మనసులో ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని తప్పకుండా అమలు చేయడానికి సరైన సమయం. ఈ రాశివారు జీవితంలో సంతోషాల అలలు మొదలయ్యాయి. మీరు ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్న వస్తువులను ఇప్పుడు సులభంగా పొందుతారు. అది కొత్త ఇల్లు కావచ్చు, కొత్త వాహనం కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు. ప్రతి పనిలోనూ మీకు లాభం ఖాయం.
మీ జాతకంలోని అన్ని శుభ సంకేతాలే కనిపిస్తున్నాయి. పైగా ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంది. ఇక భయం ఎందుకు? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మీ కష్టాలను దూరం చేయడానికి మేము ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి ఈ వీడియోలను సిద్ధం చేస్తాం. మా ఏకైక లక్షణం మీ ముఖంలో చిరునవ్వు చూడడమే. దీనికోసం మేము పగలు రేయి శ్రమిస్తున్నాం. మీ జీవితంలోని ఎక్కడ లోపం ఉంది, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయాలను విశ్లేషించి మీకు చేరవేస్తున్నాం. ఇంత కష్టపడుతున్నందుకు మేము మీ నుండి కోరుకునేది కేవలం ఒక చిన్న లైక్. అలాగే మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు రూపాయి ఖర్చు ఉండదు, కానీ మీకు అందే సమాచారం మాత్రం వెలకట్టలేనిది. నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. మీరు కనుక మన ఛానల్తో ముడిపడి ఉంటే రాబోయే ఈ 7 రోజుల పాటు ప్రతి వీడియోని పూర్తిగా చూస్తే మీ జీవితంలోనే ఒక అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. మీ బాధలు, బలహీనతలు అన్నీ మెల్లగా తొలగిపోతాయి. మీరు ఒక రాజులాగా, ఒక విజేతలాగా జీవించే రోజులు వస్తాయి. సాధారణంగా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా లేదా సుఖ సంతోషాలు తగ్గినా దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. మేము ఆ కారణాలను వెతికి మీకు పరిష్కార మార్గాలను చూపిస్తాం. చాలామంది తమ శత్రువుల వల్ల పడే బాధల కోసం సతమతమవుతూ ఉంటారు. చేసే పనిలో ఆటంకాలు రావడం, విజయం అంచుదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం వెనక ఇతరుల ప్రతికూల ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. అయితే కొంతమంది మాకు అసలు శత్రువులే లేరు కదా, మరి మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతుంటారు. కానీ మేము మీ జాతకానికి గ్రహాల స్థితిని నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడుతుంది. అదేమిటి అంటే, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీ పైన ప్రతికూల దృష్టిని సాధించేవారు బయట ఎక్కడో ఉండరు. మీ సన్నిహితుల్లోనే ఉండి మీకు తెలియకుండానే మీ అర్హతను, మీకు వచ్చేదాన్ని అడ్డుకుంటూ ఉంటారు. ప్రతికూల ప్రార్థనలు లేదా మీ ఆలోచనల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా ఉండవచ్చు. మేము అటువంటి విషయాలను మీకు ముందే తెలియజేసి మీరు వారి నుంచి మీరు ఎలా రక్షించుకోవాలో వివరిస్తాం. ఇది సాధ్యం కావాలి అంటే మీరు మన ఛానల్తో నిరంతరం అనుసంధానమై ఉండాలి. అందుకే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితం మారబోతుంది, ఇది నిజం. ఇక మీ మనసులో మెదులుతున్న ప్రశ్న, అసలు మాకు కూడా ఎవరైనా రహస్య శత్రువులు ఉన్నారా అని. మీ గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీ శత్రువు మీ కుటుంబంలో లేరు, కానీ మీ ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు లేదా మీ బయట మిత్ర బృందంలో ఉండే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు మీకేమీ పెద్ద హాని చేయలేకపోయినా భవిష్యత్తులో వారు మీపై ఏదైనా ప్రతికూల ప్లాన్లు వేస్తే ఆ సంకేతాలను మేము మీకు ముందే అందజేస్తాం. ప్రస్తుతం మీ శత్రువులు మీ చుట్టుపక్కల లేదా మీ స్నేహితుల బృందంలోనే ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రస్తుతం మీ పైన ఆ ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహం ఉంది. హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీ విరోధులు చేసే ఏ ప్రయత్నమో ఫలించదు. వారు ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతాయి. కానీ మీరు కొన్ని విషయాలను అప్రమత్తంగా ఉండాలని ఆ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా రాబోయే రోజులలో ఈ 3 ప్రాంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటిది, రద్దీగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు తిరిగే రోడ్డు చాలా జాగ్రత్త ప్రయాణించండి. మీ జాతకంలోనే చిన్నపాటి ప్రమాద సూచనలు కనిపిస్తాయి, కాబట్టి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా అవసరం. రెండవది, సాయంత్రం వేళలో లేదా చీకటి పడే తర్వాత ఒంటరిగా బయట తిరగకండి. ఏదైనా పని ఉంటే ఎవరినైనా తోడు తీసుకెళ్ళడం మంచిది. అలాగే మీరు బయట కానీ ఎక్కడైనా సరే గొడవలు, వాదనలు జరుగుతుంటే అస్సలు అక్కడికి వెళ్ళొద్దు. అనవసరమైన వివాదాలు తలదూర్చడం వలన మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మూడవ హెచ్చరిక, 2 ముఖ్యమైన వస్తువులు. మీ ఇంటి వాహనాన్ని, బండి లేదా కారు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే దానివల్ల అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు, ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇక 2, మీ ఇంటి ఆర్థిక విషయాలు. అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అనే రహస్యాలను ఎవ్వరికి కూడా చెప్పకండి. కొన్నిసార్లు మనం తెలియక చెప్పే విషయాలే ఇతరులని అసూయను పెంచి మనకే ఇబ్బందిగా మారుతాయి.
ఈ రాశివారు మీకు ఒకరు కాదు ఇద్దరు శత్రువులు ఉన్నారని గ్రహించాలి. ఒకరు మీ ఇరుగు పొరుగు వారైతే మరొకరు మీ బంధువులోనే ఉండి మీ వెనక గోతులు తీస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో ఉండి కష్టం రాగానే ముఖం చాటేసే వారిని నమ్మకండి. మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ మీ వెనక మీకు చెడుగా మాట్లాడే ఆ 2 నాలుకల మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దైవం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మిత్రులారా, ఈ రాశి వారికి సంబంధించిన ఈ అద్భుతమైన విషయాలను మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. దీనివల్ల మేము పెట్టబోయే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు వెంటనే చేరుతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు మాతో ఎంతగా అనుసంధానమై ఉంటే మీ జీవితంలోని సమస్యలకు అంత త్వరగా పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.